ఆఫ్రికాలో కోతులను విచిత్రంగా పడతారు. ఈ గుమ్మడికాయ చూసారా? ఆ గుమ్మడికాయ పైన చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లోపల కూరంతా తీసేసి చిన్న రంధ్రం పెట్టి వాడి సంచిలో ఉన్న రేగిపళ్ళు తీసి ఆ గుమ్మడికాయలో వేస్తాడు. ఆ రేగిపళ్ళు గుమ్మడికాయలో వేస్తూ ఉంటే ఆ కోతులు చూసి చాలా సంతోషిస్తాయి. కాసేపు అయిన తర్వాత అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ కోతులన్నింటిలో చురుగ్గా ఉండే కోత గబగబ దిగి ఆ రంధ్రంలో చూస్తే లోపల రేగిపళ్ళు కనిపించినాయి. ఏం చేస్తుందో తెలుసా? ఆ రేగిపళ్ళు కనిపించిన వెంటనే ఆ రంధ్రంలో చేయబెట్టే ప్రయత్నం చేస్తుంది. రంధ్రం చిన్నది కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. అయినప్పటికీ కూడా బలవంతంగా లోపలికి చేయి పంపిస్తుంది. పంపించిన తర్వాత లోపల రేగిపళ్ళు ఉన్నాయి. ఆ రేగిపళ్ళు అన్నీ పట్టుకుంటుంది. ఎన్ని ఉన్నాయో అని చెప్పి రేగిపళ్ళు అన్నీ పట్టుకొని ఇప్పుడు చెయ్యి బయట లాగుతుంది. వస్తుంటారా? చెయ్యి ఇరుక్కుపోయింది. ఇదేమిటి, నా చెయ్యి రావట్లేదు ఏమిటి అని చెప్పి బలవంతంగా లాగే ప్రయత్నం చేస్తే కానీ చెయ్యి మాత్రం రాదు. చెయ్యి అయితే రాదు కానీ వాడు మాత్రం వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? కోతిని పట్టుకెళ్ళేవాడు వస్తున్నాడు. వాడిని చూసి ఇంకా బలంగా చెయ్యి లాగుతుంది కానీ ఆ చేతిలో ఉన్న రేగిపళ్ళు మాత్రం వదిలిపెట్టట్లా. కొన్ని రేగిపళ్ళు వేశాడు. తీసుకెళ్తున్నాడు. చెట్టు కట్టేశాడు. అక్కడ రానే వచ్చింది. ఎంత కష్టపడుతుందో చేయబెట్టడానికి పాపం. అలా చేయబెట్టింది. రేగిపళ్ళు పట్టుకుంది. ఆ రేగిపళ్ళు పట్టుకొని పాపం ఎంత ప్రశాంతంగా బ్రతికేదో నా కోతి. ఇప్పుడు చూడండి ఎంత టెన్షన్ పడుతుందో. వాడు రానే వచ్చాడు. ఆ కోతిని పట్టుకున్నారు. దాన్ని అక్కడి నుంచి పట్టుకెళ్ళారు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, కోతి జీవితం విలువైందంటారా, రేగిపళ్ళు విలువైన అంటారా? మీరే చెప్పాలి. ఎంతుండే సిగరెట్ విలువైందంటారా, లేకపోతే మీ జీవితం విలువైందంటారా? ఇంత ప్యాకెట్లో ఉండే గుట్కా విలువైందంటారా, లేకపోతే మీ జీవితం విలువైందంటారా? ఇంత బాటిల్లో ఉండే సారాయి విలువైందంటారా, మీ జీవితం విలువైందంటారా? కుటుంబంలో ప్రశాంతత విలువైందంటారా, మీకున్నటువంటి కోపాన్ని ప్రదర్శించుకోవడం విలువైందంటారా? ఒకసారి ఆలోచించండి. సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? విలువ లేని వాటిని నీ ముందు పడేస్తాడు. విలువైన నీ జీవితాన్ని బంధించి పడేస్తాడు. ఆ కోతి బ్రతకాలి, ప్రశాంతంగా ఉండాలి అంటే ఒకే ఒక పని చేయాలి. అంటే తెలుసా? ఆ రేగిపళ్ళు వదిలేసేయాలి. ఆ రేగిపళ్ళు వదిలితే చాలు, అది ప్రశాంతంగా బతికేస్తుంది. దేవుడు అంటున్నాడు, నాయనా, ఈరోజు నువ్వు దేనికైతే ఆకర్షించబడి, ఏ పాపానికైతే ఆకర్షించబడి, ఏ అలవాటుకైతే ఆకర్షించబడి, ఏ లోక స్నేహానికైతే ఆకర్షించబడి, ఏ అక్రమ సంపాదనకైతే ఆకర్షించబడి దానికి నువ్వు బానిసవయ్యావో, బందీవయ్యావో, దాన్ని వదిలిపెట్టు. నువ్వు ప్రశాంతంగా జీవిస్తావు, ఆరోగ్యంగా జీవిస్తావు, ఆనందంగా జీవిస్తావు, ఆత్మీయంగా జీవిస్తావు, అందరికీ ఆదర్శంగా జీవిస్తావు. వదిలిపెట్టు. మోషే ఆలోచన చేశాడు. ఈ ఆస్తి, ఈ అంతస్తు, ఈ అధికారం, ఈ అభివృద్ధి, ఈ ఆనందం నన్ను సృష్టించిన నా దేవునికి దూరం చేయబోతుంది. ఏదైతే నా దేవునికి నన్ను దూరం చేయబోతుందో అది నాతో పాటు ఉండడానికి వీలు లేదు. ఆ రాజభవనంలోంచి నడుచుకుంటూ బయటకు వచ్చేసాడండి. అలా రావడం అంత ఈజీ కాదు, కానీ బయటకు వచ్చాడు. ఈరోజు ఏదైతే నీ పరిశుద్ధతను పాడు చేస్తుందో, ఆత్మీయతను పాడు చేస్తుందో, ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో, ఆనందాన్ని పాడు చేస్తుందో, దాన్ని నువ్వు విడిచిపెట్టేస్తే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా అనేక మందికి ఆదర్శంగా మార్చబోతున్నాడు. ఏం చేయబోతున్నావు? కోతిలాగా ఇరుక్కోబోతున్నావా? మోషేలాగా వదిలిపెట్టేబోతున్నావా? నీ ఇష్టం.